నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దివ్యాంగ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి ఉచితంగా ఉపకరణాలు అందజేశాం పేర్కొన్న చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణ. పలమనేరు పట్టణంలోని బాలాజీ స్వర్ణ మహాల్లో దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన షాప్ యాజమాని. వార్తల్లోని వివరాలు. దివ్యాంగ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి ఉచితంగా ఉపకరణాలను అందజేస్తున్నామని చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణ తెలిపారు. పలమనేరు నియోజకవర్గంలోని 5 మండలాల దివ్యాంగ విద్యార్థులకు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యూఢిల్లీ ఆలింకో సంస్థ వైద్య బృందం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షణ అభియాన్ అదనపు ప్రాజెక్ట్ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, వైద్య పరీక్షల అనంతరం విద్యార్థులకు ఉపకరణాలను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. పలమనేరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో దివ్యాంగుల పిల్లల కోసం ఈ వైద్య శిబిరాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈ వైద్య శిబిరంలో దివ్యాంగులైనటువంటి 6-18 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా డాక్టర్ అయినటువంటి ప్రియావర్మ గారు పరీక్ష చేస్తారు. పరీక్షించిన తర్వాత వాళ్ళకు అవసరం ఉన్నటువంటి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అటువంటివి అలింకో వారి సహాయ సౌజన్యంతో ఈ కార్యక్రమంలో అర్హులైనటువంటి పిల్లలందరికీ కూడా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ 5 మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగనే మన జిల్లాలో ఉన్నటువంటి మిగిలినటువంటి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం అటువంటిది తర్వాత అంటే డేట్స్ అటువంటివి ఇవ్వడం జరుగుతూ వస్తుంది. మిగిలినటువంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ కూడా అంటే మధ్యాహ్న భోజనంతో పాటు మిగిలినటువంటి అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించబడ్డాయి. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఈ పిల్లలను తీసుకొచ్చిన తర్వాత వైద్య పరీక్షలు అయిన తర్వాత ఉపకరణాలను కూడా పొందడానికి భారత ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా సహకరిస్తాయని చెప్పి నేను సమగ్ర శిక్ష తరఫు నుంచి అందరికీ వివరించుకుంటున్నాను. థ్యాంక్ యూ. పలమనేరు పట్టణంలోని బాలాజీ స్వర్ణ మహాల్లో ఈ రోజు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బంగారు కమ్మలు కావాలని షాపులో ఉన్న సిబ్బందిని చూపించమని అడిగి దొంగతనానికి ప్రయత్నించి దొరికిపోయారు. పలమనేరు పట్టణంలోని బాలాజీ స్వర్ణ మహాల్లో ఈ రోజు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బంగారు కమ్మలు కావాలని షాపులో ఉన్న సిబ్బందిని చూపించమని అడిగారు. వారు 8 గ్రాముల గల కమ్మలను చూపించారు. ఆ ఇద్దరు వ్యక్తులు చాకచక్యంగా తమ వద్ద ఉన్న 2 గ్రాముల పాత కమ్మలను అక్కడ ఉంచి బంగారు షాపు వారు చూపిన కమ్మలను తీసుకున్నారు. ఇది గమనించిన సిబ్బంది, ఇది మీ పాత కమ్మలని, మా కమ్మలు కొత్తవని చెప్పడంతో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. వెంటనే బంగారు షాపు యాజమాని పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో ఆ ఇద్దరు వ్యక్తులు ఆ కమ్మలను మీరే తీసుకుని మమ్మల్ని వదిలిపెట్టాలని వేడుకున్నారు. కస్టమర్ వస్తున్నారు, వాళ్ళు మామూలు కస్టమర్ లాగా వచ్చి చూసి మొదలు చూస్తా అంటే మా స్టాఫ్ వచ్చి చూస్తున్నారు, కమ్మలు ఎత్తి పెడతాన్నారు, చూస్తున్నారు. వాళ్ళ మీద ఎంతో నాకు డౌట్ వచ్చింది. వాళ్ళు ఒకసారి అది ఎత్తండి, ఒకసారి ఇది ఎత్తండి అని చెప్పేసి మార్చి మారుస్తాను. నేను ఇక్కడ ఇంకో కస్టమర్ అటెండ్ చేస్తాను. దాంట్లో వీళ్ళని కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళని పక్కన పెట్టేసి 1 నిమిషం ఉండడానికి నేను అక్కడ పోయిస్తానని చెప్పి వాళ్ళు చూపించేసి నాకు ఎందుకు ట్రైల్ ఎత్తి చూడాలని చూసిన వాళ్ళు మార్చి చూసినాను. కానీ క్లారిఫై కోసం నేను ఓపెన్ చేస్తే కమ్మలు మారిపోయింది అప్పటికి. దాంతో నేను కొంచెం సైడ్ పోయి అప్పటికి పోయి నిలబడుకున్నాను. వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది, నేను కనుక్కొని ఇస్తానని తెలిసిపోయింది. దాంతో వాళ్ళు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాలని ట్రై చేస్తాను. అప్పటికే నేను ఇప్పటికి వచ్చి దూకి దాన్ని స్టాప్ చేస్తున్నాను. అంతలోపల మళ్ళీ పోలీసులు మా ఓనర్ వాళ్ళని రమ్మని చెప్పి పోలీసులకు రమ్మని చెప్పి మాట్లాడి ఎన్ని గ్రాములు తెచ్చారు, ఎన్ని గ్రాములు కొట్టారు? వాళ్ళు వచ్చి 2 గ్రాముల కమ్మలు తెచ్చినారు. మన దగ్గర వచ్చి 8 గ్రామ్స్ కమ్మలు తీసుకు మార్చుకున్నాను. ఈరోజు సాయంత్రము బాలాజీ స్వర్ణ మహాల్లో ఇద్దరు దొంగలు వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు. వాళ్ళు పెద్ద కమ్మలు 8 గ్రామ్స్ కమ్మలు ఎత్తేసి 2 గ్రాములు కమ్మలు పెట్టేసి మళ్ళీ వాళ్ళు వాదిస్తున్నారు, ఇది మాది ఇది మీది అనేసి. దానివల్ల మేము పోలీసు వాళ్ళని పిలిచి సీసీ ఫుటేజ్ అంతా ఇచ్చేసి వాళ్ళని పోలీసు వాళ్ళ దగ్గర పట్టించేసాము. మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఏం చెప్పారు? వాళ్ళు పెట్టిండే కమ్ములు ఇది కావాలంటే మీరే ఎత్తుకోండి, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని క్షమించేయండి అని అడిగారు. తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళ వాయిస్ తమిళనాడు లాగా ఉండదు, 2 ఆంధ్ర తమిళనాడు 2 మిక్స్ ఉండదు. కన్నడ తమిళ్ 2 మిక్స్ ఉండదు. వాళ్ళు పాత కమ్మలు పెట్టేసి కొత్త కమ్మలు ఎత్తుకొని పోవడానికి ప్రయత్నించినారు. మా స్టాఫ్ చాకచక్యంగా పట్టుకునేసి
ముందర కొల్లాప్స్డ్ గేట్ వేసేసి పోలీసు వాళ్ళు పిలిచేంత వరకు నేను గేట్ కూడా ఓపెన్ చేయలేదు. పోలీసు వాళ్ళు వచ్చారు, టైంకి స్పందించినారు. వాళ్ళు వచ్చి వాళ్ళని స్టేషన్కి పిలుచుకొని మొత్తం CCTV ఫుటేజ్ కూడా పోలీసు వాళ్ళు తీసుకున్నారు. తీసాము. థ్యాంక్స్. తిరుమల తిరుపతి దేవస్థానం టార్గెట్ గా అల్లర్లకు వైఎస్ఆర్సీపీ యత్నం చేస్తోందని, తిరుమలపై కుటీల రాజకీయాలు వద్దని, తిరుమలపై అసత్య ప్రచారాలు చేసిన వారు ఇకపై జైలుకే అని, గోవిందుడితో ఆటలు వద్దని బీజేపీ నేత తిరుమల పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి, కోట్లాది మంది హిందువులకు ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. అలాంటి క్షేత్రంపై, తిరుమల క్షేత్రంపై కొందరు ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తున్నారు. టార్గెట్ తిరుమల పేరుతో వెంకటేశ్వర స్వామితో వెటకారాలు చేస్తూ గత కొన్ని నెలలుగా ఇక్కడ ఏమి జరగకపోయినా అన్నీ సవ్యంగా ఉన్నా వారే సృష్టించి అక్కడ ఏదో జరిగిపోతోందని చెప్పి ఒక అలజడిని సృష్టించాలని చెప్పే ప్రయత్నం కొన్ని దుష్ట శక్తులు చేస్తున్నాయి. మంచిది కాదు. అందుకనే మొన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలిలో తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా స్వామివారి దగ్గర ఏదైనా అబద్ధాలు చెప్పి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునేదానికి టీటీడీ మన జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని వేల మంది మాకు ఫోన్లు చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంది టీటీడీ ధర్మకర్తల మండలి. ఇలాంటి వాళ్ళని ఎవరిని వదలొద్దండి అని చెప్పి మాకు భక్తుల నుంచి అభినందనలు రావడం జరిగింది. మొన్న కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్, ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వారు గత కొన్ని నెలలుగా మాట్లాడుతున్నారు. అందులో భాగంగా 41 నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వారి మీద అలిపిరి పోలీస్ స్టేషన్లో FIR కూడా నమోదు చేయడం జరిగింది. మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు 24వ తేదీ రాబోతున్నారు. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా 24వ తేదీ నుంచి మొదలు కాబోతున్నాయి. నిన్న పోలీస్ అధికారులు వెళ్ళి నోటీస్ ఇస్తే నాకు సమయం లేదు, నేను 23 వస్తాను అంటే 23కి 24కి ఏదో ఉద్దేశపూర్వకంగా తిరుపతిలో వాళ్ళ అలజడి సృష్టించేదానికి, బ్రహ్మోత్సవాల ముందు తిరుపతిలో ఉన్నటువంటి ప్రశాంతతని భంగం చేయడానికి ఏదో ఒక సీక్రెట్ అజెండాతో వారు పనిచేస్తున్నారు. ఇది భక్తులందరూ గమనిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే గతంలో కొన్ని నెలలుగా గోశాల నుంచి గోవిందుడి వరకు అన్ని అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తూ వస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు లాంటి వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయండి అని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. భక్తుల నుంచి కాబట్టి ఫిర్యాదు చేస్తే నువ్వు వచ్చి దానికి సమాధానం చెప్పకుండా నాకు సమయం లేదు, నేను 23 వస్తాను, 24 వస్తానంటే 24 బ్రహ్మోత్సవాలు ఒకరోజు ముందు అలజడి సృష్టించాలి. మొన్న కొన్ని సంవత్సరాలుగా అక్కడ శనేశ్వరుని విగ్రహం అలిపిరి ప్రాంతంలో ఆ శిల్పా కోటస్ పరిధిలో ఉంటే దాన్ని కరెక్ట్గా బోర్డు మీటింగ్ జరిగే రోజు ఉదయం వెళ్ళి ఆ రోజు ఉదయమే అక్కడ కొన్ని చేయకూడని పనులన్నీ చేసి దాన్ని వీడియోలో తీసి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వారు వివరించారు. ఇవన్నీ మంచిది కాదు. ఇలాంటి వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో టీటీడీకి తెలుసు. కాబట్టి మీరు చేసే ఈ అరాచకాలను మేము గమనిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇవన్నీ మానుకోకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2025 సందర్భంగా తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు సురక్షితంగా, సౌకర్యంగా దర్శనం చేసుకునే విధంగా టీటీడీ, తిరుపతి జిల్లా పోలీస్ మరియు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ సంయుక్తంగా విశాలమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 5,691 మంది పోలీసు సిబ్బంది నియామకం చేశామని, తిరుమలలో 4,223, తిరుపతిలో 1,468 సివిల్ పోలీస్, ఏపీఎస్పీ, ఏఆర్, ఎస్బీ, వాట్సాప్, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక బృందాలను 4 మాడ వీధులు, క్యూ కాంప్లెక్స్లు, ఆలయ పరిసరాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గాలు, ఘాట్ రోడ్లు, వసతి ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాలు వంటి కీలక ప్రాంతాలు విస్తృతంగా నియమించినట్లు తెలిపారు. బీడీ స్క్వాడ్లు, బాంబ్ డిటెక్షన్ యూనిట్లు, రోడ్ ఓపెనింగ్ పార్టీలు, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ బృందాలు మోహరింపబడ్డాయని తెలిపారు. బహుళస్థాయి బారికేడింగ్, నియంత్రిత ప్రవేశం, సీసీటీవీ మరియు డ్రోన్ పర్యవేక్షణ, ఒత్తిడి పాయింట్ల వద్ద సీనియర్ అధికారుల నియామకం, గరుడ సేవ రోజు మరియు
ఇతర ఎక్కువ రద్దీ రోజులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. అలాగే హై రిజల్యూషన్ సీసీటీవీ వీడియో అనలిటిక్స్ తో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తూ ఫీల్డ్ అధికారులకు బాడీ ఓవన్ కెమెరాలు, ఆధునిక కమ్యూనికేషన్ సిస్టమ్ ను, ఔటర్ రింగ్ రోడ్ మానిటరింగ్ కోసం డ్రోన్ పర్యవేక్షణ, ఆర్టీసీ మరియు టీటీడీ బస్సులపై జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా రియల్ టైం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. హెల్ప్ డెస్క్లు, మిస్సింగ్ పర్సన్స్ కోసం రెస్ట్ బ్యాండ్ టీమ్స్, మెడికల్ టీమ్స్, ఫైర్ సర్వీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ యూనిట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. భక్తులకు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాలని, రోడ్డుపై పార్కింగ్ పూర్తిగా నిషేధమన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ లో టాక్సీలకు అనుమతి లేదని, గరుడ సేవ రోజు ద్విచక్ర వాహనాలపై పరిమితులు ఉన్నాయన్నారు. తిరుమల పార్కింగ్ నిండిన వెంటనే లైట్ మోటార్ వాహనాలను డైవర్ట్ చేస్తారని, యాత్రికులు అలిపిరి నుండి ఆర్టీసీ బస్సులు వినియోగించాలన్నారు. ఘాట్ రోడ్లపై పెట్రోలింగ్, క్రేన్లు, ఆటో క్లినిక్ వాహనాలు, అంబులెన్స్లు, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ నియమించారు. భక్తులు తిరుమలలో ఉచితంగా నడుస్తున్న టీటీడీ బస్సులను వినియోగించాలన్నారు. అలాగే భక్తులు ఫేక్ న్యూస్, రూమర్స్, తప్పుదారి పట్టించే పోస్టులను నమ్మకూడదన్నారు. భయం కలిగించే లేదా మత భావాలను దెబ్బతీయడానికి ప్రయత్నించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్, ఎస్వీబీసీ ఛానల్, పోలీస్ బులెటిన్స్ మాత్రమే నమ్మాలన్నారు. ముందుగానే దర్శనాన్ని ప్లాన్ చేసుకోండని, పోలీస్, విజిలెన్స్ సిబ్బందితో సహకరించాలని కోరారు. నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకురావద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్, విజిలెన్స్ అధికారులకు తెలియబరచాలని కోరారు. భక్తి శ్రద్ధలతో, పవిత్రతతో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నారు. భక్తుల సహకారం ఎంతో అవసరమని, ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా విజయవంతం అవ్వాలని తిరుపతి జిల్లా పోలీస్ మరియు టీటీడీ సంయుక్తంగా ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు 2025 విజయవంతం కావాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. తిరుమల ప్రైవేట్ టాక్సీ డ్రైవర్లతో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు చేర్చాలని, గరుడ సేవ రోజు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులతో గౌరవప్రదంగా మెలగాలని, టీటీడీ పోలీసుల సూచనల మేరకు టాక్సీ డ్రైవర్లు మెలగాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలకు చేర్చాలని అన్నారు. గరుడ సేవ రోజు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులతో గౌరవప్రదంగా మెలగాలన్నారు. ఫిట్నెస్ కలిగిన వాహనాల ద్వారా మాత్రమే భక్తులకు గమ్యస్థానాలను చేర్చాలని, టీటీడీ పోలీసుల సూచనల మేరకు ఫిట్నెస్ కలిగిన వాహనాల ద్వారా మాత్రమే భక్తులను గమ్యస్థానాలకు చేర్చాలని, టీటీడీ పోలీసు సూచనల మేరకు టాక్సీ డ్రైవర్లు మెలగాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తప్పవన్నారు. ట్రాఫిక్ పోలీసుల నిర్ణయం మేరకు భక్తుల వద్ద రుసుము వసూలు చేయాలని, పెద్దలకు 110, చిన్నపిల్లలకు 60 రూపాయలు వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఎక్కడ దాకా మిమ్మల్ని అలవ్ చేయాలి, ఏ విధంగా మీరు ఉండాలి అనేవి కొన్ని కండిషన్స్ అనేవి అప్లై చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా గడువు తీసుకున్నప్పుడు ఇంకా తిరుపతి తప్పకుండా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అందుకే నేను ఫస్ట్ మంచిగా చెప్తున్నాను మీ అందరికీ, మనం అందరం కలిసి మంచి బ్రహ్మోత్సవం చేయడానికి మీ అందరూ సహకరించాలి, మంచి పేరు తీసుకురావాలి. అది మనకి టీటీడీకి మంచి పేరు ఉంటుంది, తిరుపతికి మంచి పేరు ఉంటుంది. మనకు మోదపై రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ను చెల్లించక ఇబ్బందులు పెడుతోందని, కళాశాలలో టీసీలు, మార్క్ లిస్టులు ఇచ్చేది లేదని, సర్టిఫికేట్లు ఇవ్వాలంటే చెల్లించాలని యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గపు చర్యలను సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ కార్యదర్శి వందవాసి నాగరాజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కళాశాలలో టీసీలు, మార్క్ లిస్టులు ఇచ్చేది లేదని, సర్టిఫికేట్లు ఇవ్వాలంటే చెల్లించాలని యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గపు చర్యలను సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ కార్యదర్శి వందవాసి నాగరాజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పేద విద్యార్థులు ఫీజులు తల్లిదండ్రుల నుండి తీసుకురాలేని పరిస్థితుల్లో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. 2 రోజుల క్రితం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థి వినోద్ కుమార్ ఆవేదనతో అర్ధనగ్నంగా నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారులకు తీవ్రమైన హెచ్చరికలు చేయకుండా సర్టిఫికెట్లను ఇప్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ జిల్లా కలెక్టర్ వద్ద రాష్ట్ర రాజధానిలో ఆందోళన చేపట్టింది. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను అరెస్టు చేయడం,
ప్రజాస్వామికంగా వ్యవహరించడం మీద ఉన్న శ్రద్ధ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం మీద లేకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థులు సర్టిఫికేట్స్ లేక, ఉన్నత చదువులకు వెళ్లలేక, ఉద్యోగాల్లో చేరలేక, తల్లిదండ్రులను ఫీజులకు డబ్బులు అడగలేక మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి, ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క బాధలను అర్థం చేసుకునే స్థితిలో లేకపోవడం అన్యాయమన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాధ్యతగా వ్యవహరించడం లేదని, ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దకపోతే విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాల్సి వస్తుందని సిపిఎం హెచ్చరిస్తోందన్నారు. ఉన్నత విద్య చదువుకున్న విద్యార్థులను తీవ్ర వేధింపులకు గురి చేస్తూ ఉంది. ఫీజు రియంబర్స్మెంటు 6,400 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఆ కళాశాలకి, యూనివర్సిటీకి ఇవ్వకుండా విద్యార్థులు చదువు పూర్తయిన వారు తమ టీసీల కోసం, మార్క్ లిస్టుల కోసం ఆఫీసులకు వెళ్తే మేము ఇవ్వమని చెప్పి మీరు ఫీజు కట్టాలని చెప్పి బలవంత పెడుతున్నారు. వారు కట్టలేని పరిస్థితుల్లో చాలా ఆవేదనకు గురవుతున్నారు. కుటుంబ పరిస్థితి కానివ్వండి, ఈరోజు చాలా పేద కుటుంబాల నుంచి, దళిత వర్గాల నుంచి, బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ ఫీజులు కట్టలేక, ఉద్యోగాల్లో చేరలేక, ఇతర ఉన్నత చదువులకు వెళ్ళలేక ఆవేదన చెందుతూ ఉన్నారు. ఫీజులు చెల్లించండి అని చెప్పి భారత విద్యార్థి పరిషత్ ఎస్ఎఫ్ఐ తరఫున జిల్లా కేంద్రాల్లోనూ అదే రకంగా రాష్ట్ర కేంద్రంలో ఆందోళన చేస్తే వాళ్ళని అరెస్టు చేశారు తప్ప ఆ సమస్య పరిష్కరించే పరిస్థితి లేదు. అరెస్టు మీద ఉన్న శ్రద్ధ నిధులు కళాశాలకి కేటాయించి విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తున్న పరిస్థితి లేదు. చివరికి మొన్నటి రోజున యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆఫీసు ముందు వినోద్ కుమార్ అనే విద్యార్థి అర్ధనగ్నంగా ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటే ఈ యూనివర్సిటీకి లేకపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు కదా నేను అడుగుతున్నాను. అనేక మంది ఈ విధంగా సిద్ధపడాలన్నా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు చేసిన పాపాలకు విద్యార్థులు బలైపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలు చాలించి చేతల్లో విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి. ఎస్వి యూనివర్సిటీ నేరుగా చంద్రబాబు నాయుడు చదివిన కాలేజీలకు కూడా ఇటువంటి పరిస్థితి. ఆయన మాత్రం హాస్టల్ ఫీజులు కట్టకుండా చదువులు పూర్తి చేసుకుని పోవచ్చు, కానీ ఇతర విద్యార్థులకి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. చివరికి పెద్ద ఆందోళన తర్వాత ఆ వీసీ గారు నిర్ణయం చేసి ఆ విద్యార్థికి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇటు చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలు ముఖ్యంగా వేధిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. వెంటనే ఈ పరిస్థితి మార్చాలి, వెంటనే వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. కళాశాలకి ఖచ్చితంగా ఫీజుతో నిమిత్తం లేకుండా వాళ్ళ టీసీలు, వాళ్ళ మార్క్ లిస్టు ఇవ్వమని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గురువారం వేకోజామున శ్రీవారి సుప్రభాత సేవలో కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టాలీవుడ్ స్టార్ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న నటికి తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మీనాక్షి చౌదరి శ్రీవారిని దర్శించుకుని ఆలయం బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటిని చూసిన భక్తులు ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి ఉచితంగా ఉపకరణాలు అందజేశాం పేర్కొన్న చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణ. పలమనేరు పట్టణంలోని బాలాజీ స్వర్ణ మహాల్లో దొంగతనానికి ప్రయత్నించిన 2 గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన షాప్ యాజమాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.